ప్రపంచానికి ఆ రోజైనా ఈ రోజైనా అతిపెద్ద దరిద్రం ప్రాబ్లం ఏంటి చెప్పండి? నాయకత్వం ప్రాబ్లం. ఎక్కడ చూడండి నాయకత్వం ప్రాబ్లం ఉందా లేదా? ఉంది. ఒక సెక్టార్ పీపుల్స్ని ఒక నాయకుడు బాగా చూస్తాడు, మరొక సెక్టార్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్షపాతంతో చూస్తారు. ఇది నాయకుల ప్రాబ్లం కాదా? ఇప్పుడు మనకు లేదా చెప్పండి? ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎలా పోయినా క్రైస్తవ్యం మీద ఒక చిన్న చూపు లేదా? చూస్తున్నాం కదా జరుగుతున్న వార్తలు. ఎక్కడ మీరు చూడండి ఏదో ఒక చిన్న చూపు, అంటే ఏదో ఒక పర్టికులర్గా ఒక ప్రజలను తక్కువ, అంటే ఎక్కడ చూడండి మీరు బాగా గమనించండి, ఈ ఏరియాలో ఎవరైనా ఎవరో అసెంబ్లీ మెంబరో పార్లమెంట్ మెంబరో ఎవరో ఒకరు ఉంటే మీరు చూడండి వాళ్ళకే పనులు బాగా అవుతాయి, మనకు అవ్వో. వాళ్ళ సెంటర్లో బ్రాందీ సబ్లెట్ వేస్తారు, సెంటర్లో ఇంకేమంటే బార్ సబ్లెట్ వేస్తారు, సెంటర్లో వాళ్ళు బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టేస్తారు. కానీ మనం 4 మాటలు నీతి మాటలు మాట్లాడుకుంటాం, మాకు స్థలం ఇవ్వండిరా అంటే చెప్పండి పర్మిషన్స్ లేవు అన్నారు. ఎందుకు మనకు పర్మిషన్స్ ఉండవు? ఎందుకు మనకి ఎందుకు పర్మిషన్ ఉండవు అంటే మరి మనం బ్యాందీలు అమ్మంగా డ్యాన్స్లు వేయంగా అందుకు మనకు పర్మిషన్ దొరకవు. పర్మిషన్స్ దేనికి దొరుకుతాయి? దీన్నే నాయకత్వం ప్రాబ్లం అంటారు. అంటే సొసైటీకి మేలుకరమైనవి ఏంటో అవి ఇవి అవసరమని నాయకులు గుర్తించలేని గుడ్డితనం ఉందా లేదా? ఉంది. అది వీటి వల్ల ప్రాబ్లం లేదు, వీటి వల్ల ఇబ్బంది లేదని ఈ ప్రాబ్లం గుర్తించలేనంత గుడ్డితనం ఉంది. ఆ రోజు కూడా ఆయన ఎప్పుడైతే బాగా వినండి, ఆయన ఎప్పుడైతే స్వీకరించాడో పొలిటికల్ ప్రాబ్లం వచ్చేసింది.